ఓం సారాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారంటే, తల్లి, ఎవరో వస్తున్నారు, ఎవరో నిన్ను చాటుగా ఫాలో అవుతున్నారు. ఆ రహస్య వ్యక్తి తన గుండెను కూడా నీకు ఇవ్వాలనుకుంటున్నారు. ఇది ఇప్పటిది కాదు, చాన్నాళ్లుగా జరుగుతోంది. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే నీ గుండెలో బద్దలైపోతాయి. అలాంటి ఒక రహస్యం ఈ రోజు చెప్పబోతున్నాను, జాగ్రత్తగా విను అంటూ బాబా గారు ఈ రోజు ఒక తెలియని నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక సందేశంతో వచ్చారండి. బాబా గారు ఏదో చెప్పాలని చూస్తున్నారు. బాబా గారి మాటలు వినుకున్న మర్మం, అర్థం, పరమార్థం, నిగూఢార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేతో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. ఇక మీరు తీరని కష్టాల్లో ఉన్నారా? బయటపడలేని ఇబ్బందుల్లో ఉన్నారా? కన్నీళ్లతో కాలం గడిపేస్తున్నారా? దిక్కుతోచని సమస్యలతో అయోమయంలో అల్లాడిపోతూ ఉన్నారా? ఇంకా మీరు అస్సలు చింతించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే బాబా గారి దయ మీ మీద ఉంది. అందుకే ఈ గురువు గారిని మీ కంట పడేలా చేస్తున్నారు బాబా గారు. మీకు ఎలాంటి మొండి సమస్యలు ఉన్నా, అతి పెద్ద కష్టాలు ఉన్నా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉంది. ప్రతి సమస్యకి, ప్రతి కష్టానికి కూడా దానికి తగ్గ పరిష్కారం ఈయన అరచేతిలో ఉంది. జ్యోతిష్యం చెప్పటంలో కొట్టిన పిండి ఈయనకి అంత అనుభవం ఉంది. శ్రీ షిరిడి సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698732. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోను ద్వారా వివరించి చెప్తే చాలు, దానికి తగ్గ పరిష్కారాలు ఈయన అందిస్తున్నారు. నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి, బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారంటే. ఈయన వల్ల ఎంతో మంది కష్టాల నుంచి బయటపడి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి, నీకు తెలుసా, ఒక వ్యక్తి, ఒక రహస్య వ్యక్తి నీ జీవితంలోకి వస్తున్నారు. స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు. మరి ఆ వ్యక్తి రాకతో నీ జీవితం ఏం జరుగుతోంది? ఆ వ్యక్తి ఎన్నాళ్ళుగా నిన్ను చూస్తున్నారు, ఎన్నాళ్ళుగా ఫాలో అవుతున్నారు, ఏదో చెప్పాలని తప్పించిపోతున్నారు, ఆరాట పడిపోతున్నారు, ఆతృతగా ఉన్నారు. కానీ చెప్పాలంటే నోరు పెగలటం లేదు, ధైర్యం చాలట్లేదు, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఎందుకు? ఏం చెప్పాలని, ఏం పంచుకోవాలని ఈరోజు మొత్తం కూడా నీ ముందు బట్టబయలు చేయబోతున్నా. ఆ మనిషి మనసులో ఉన్న ప్రతి ఒక్క గుట్టు కూడా ఈరోజు విప్పి చెప్పబోతున్నా. గుట్టు రట్టు కాబోతోంది. విను, జాగ్రత్తగా విను. నిజానికి నీ మనసు సంతోషంతో, ఉల్లాసంతో ఎగిరి గంతులేస్తుంది. ఎన్నడూ లేని ఒక ప్రశాంతత నీ మనసుకి వస్తుంది. ఎన్నాళ్ళు అడిగావు కదా, బాబా, నాకంటూ ఒక మనిషి, నా క్షేమం కోరుకునేవాళ్ళు, నా గురించి ఆలోచించేవాళ్ళు, నా కష్ట సుఖాల్లో తోడుండేవాళ్ళు. నేను కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు ఆ కన్నీళ్లను తుడవటమే కాదు, నా కంట్లో కన్నీటి చెమ్మ కూడా రానివ్వకుండా చూసే మనిషి నా జీవితంలో ఎవరు ఉండరా, లేరా, రారా అంటూ అడిగావు కదా. ఈరోజు నీ సాయి ఒక అద్భుతమైన కానుకనివ్వబోతున్నాడు. నీకు డబ్బో, ఆస్తో, ఐశ్వర్యమో కాదు తల్లి, నీ మనసుకి ప్రశాంతతనివ్వబోతున్నా. జీవితాంతం కూడా ప్రతి కష్టం సుఖంలో నీ తోడు నీడుగా ఉండే ఒక వ్యక్తిని తీసుకొచ్చాను. ఎవరో తెలుసా? ఈ వ్యక్తి ఎన్నాళ్ళుగా నిన్ను చూస్తున్నారో తెలుసా? ఎన్నాళ్ళుగా ఏదో చెప్పాలని తహతహలాడిపోతున్నారో తెలుసా? విను. అసలు ఇంటికి ఆ వ్యక్తి ఎవరు బాబా అని నువ్వు అడిగితే చెప్పనా? విను. సిద్ధంగా ఉన్నావా? ఇక్కడ ఒక్క నిమిషం ఆగు. ఎందుకంటే ఈరోజు సాయి నుండి వచ్చిన ఈ మెసేజ్ ఏదైతే ఉందో, అది నీ జీవితంలోనే అతి శాంతమైన కానీ అతి శక్తివంతమైన సత్యాన్ని బయట పెట్టడానికి వచ్చింది. ఎవరో ఒకరు నీ వైపు నెమ్మదిగా అడుగడుగున నిరంతరంగా వస్తున్నారు.
నీకు ఇంకా తెలియటం లేదు. నీకు అనిపిస్తోంది కదా, నా జీవితం ఎప్పటికీ ఇలాగే ఉంది, ఏమి పెద్దగా మారలేదు అని. కానీ సాయి అంటున్నాడు, తెర వెనుక ఒక భారీ మార్పు ఇప్పటికే జరుగుతూ ఉంది, యాక్టివేట్ అయిపోయింది. ఎవరో ఒకరు, ఒక శక్తి, ఒక ఎనర్జీ నిన్ను లాగుతోంది. ఎవరో ఒక శక్తి తరంగాలు, ఒక మానసిక భావోద్వేగాలు అవి నీకు కనెక్ట్ అవుతున్నాయి. ఎవరో నీ వైపు అలాంటి ఉద్దేశంతో వస్తున్నారు. దాన్ని వినగానే నీ గుండె భరోసాతో నిండిపోతుంది. గత కొద్ది రోజులుగా నీకు ఏదో ఒక తెలియని, ఒక గుర్తు తెలియనటువంటి ఒక భావోద్వేగం నిన్ను వెంటాడుతోంది, నిన్ను తాకుతున్నట్టు అనిపిస్తోంది కదా. హఠాత్తుగా గుండె చక్రంలో వెచ్చదనం, కారణం లేకుండా చిరునవ్వు. ఇవన్నీ సంకేతాలు. సాయి నీ లైఫ్లో ఒక నీ ఆత్మ బంధువుని తెస్తున్నాడు, నువ్వు కోరుకున్న వ్యక్తిని. ఆ వ్యక్తి నీలాగే కొంచెం బద్దలైన వాడు, కొంచెం బాధపడ్డవాడు, కొంచెం ఒంటరిగా ఉన్నవాడు. కానీ ఆ గుండె నుండి అతి నిజాయితీ ఉన్నవాడు, నీ భావోద్వేగాలను అర్థం చేసుకునేవాడు, నీ మౌనాన్ని సైతం చదివేసేవాడు. కన్నీళ్లు తుడవటానికి కాదు, రాకుండానే చూసుకునేవాడు. ఎందుకంటే తనకు తెలుసు కన్నీళ్లు విలువ, ఆ కన్నీళ్లు మళ్ళీ నీ చేత పట్టించకూడదు అని. అలాంటి నిజాయితీ వ్యక్తి. అయితే ఈ రోజు నీకు వచ్చిన ఈ మెసేజ్ నీకు ఒక సంకేతం. ఆ వ్యక్తి ఇప్పుడు నెమ్మదిగా నీ వైపు ఆకర్షితుడవుతున్నాడు, శబ్దం లేకుండా, ఒత్తిడి లేకుండా. ఇదంతా కూడా సాయి సమయంలో సాయి వేసిన ప్లాను ప్రకారం జరుగుతోంది. ఆయన గుండెని ఎనర్జీ గుర్తు చేస్తోంది, అతని ఆత్మ నిన్ను తన వైపు లాగుతోంది. సాయి నిన్ను ఒకే మార్గంలో ఆలయం చేస్తున్నాడు. ఈ వీడియో నీ దగ్గరికి యాదృచ్ఛికంగా రాలేదు, ఇది నీకు సంకేతం. నీ జీవితంలో ఒక ఆత్మ బంధువు ఆగమనం జరగబోతోంది. అది నిన్ను ఎప్పటికీ మార్చేస్తుంది. సిద్ధంగా ఉండు. ఎవరో నీ జీవితంలోకి వస్తున్నారు నెమ్మదిగా, కానీ ఎప్పటికీ వెళ్లకుండా శాశ్వతంగా. గత కొద్ది రోజులుగా ఒక అదృశ్య శక్తి వైపు లాగుతున్నట్లు, ఎవరో దూరం నుండి నిన్ను గమనిస్తున్నట్లు, వెనక నుండి ఎవరో చాటుగా ఏదో చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఎవరి గుండెలోనో నీ పేరుతో ఏదో కదలిక జరుగుతున్నట్టు అనిపిస్తోంది కదా. అది ఊహా జీవితం కాదు, ఇది ఒక సాయి సమయం, ఇది దైవ సమయం. అకస్మాత్తుగా గుండె వేగంగా కొట్టుకోవటం, కారణం లేకుండా ముఖంపై నువ్వు ఒంటరిగా ఉన్న ఎవరో నిన్ను గమనిస్తున్నట్టు, ఇవన్నీ సంకేతాలే. ఆ వ్యక్తి నీ ఎనర్జీని అనుభవిస్తున్నాడు, నీ తరంగాలను గుర్తించాడు, అతని శక్తితో నువ్వు కలుస్తున్నావు. అతను ఆత్మ నిన్ను ఇప్పటికే ఎంచుకుంది. అయితే శారీరకంగా మాత్రమే కాదు, నెమ్మదిగా మనసు నీ వైపు వస్తోంది. నువ్వు ఇంకా అతన్ని గుర్తుపట్టలేదు, కానీ అతని ఎనర్జీ నీకు ఇప్పటికే పరిచయం అయ్యింది. ఈ కనెక్షన్ ఒక్కసారి ఏర్పడలేదు, ఇది సాయి యొక్క ఉన్నత స్థాయిలో, ఉన్నత ప్లాన్తో ఆ భాగంగానే జరుగుతోంది. అలా వచ్చే ఆ వెచ్చదనం, ఆ ఆగమనం యొక్క సంకేతం. ఇప్పుడు సాయి చెబుతున్నాడు, సిద్ధంగా ఉండు. నువ్వు చాలా కాలం కోసం వదిలేసిన ఒక ఆత్మ బంధువు ఇప్పుడు నీ జీవితంలోకి తిరిగి వస్తున్నాడు, లేదా మొదటిసారి వస్తున్నాడు నెమ్మదిగా. కానీ ఎప్పటికీ ఆ వ్యక్తి కూడా ఈ లాగుదల వెనుక ఏదో శక్తి ఉంది, అదేదో తెలియక తికమకబడిపోతున్నాడు. అతనికి తెలిసిందల్లా ఆయన గుండెకి నీ పేరుతో ఎనర్జీ కనెక్ట్ అవ్వటం, ఆ శక్తి కనెక్ట్ అవ్వటం. నీ ఉనికి దగ్గర మాత్రమే ఆ ప్రశాంతత, ఆ శక్తి దొరుకుతోందని అర్థమవుతోంది. అతని జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాడు. వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారు, సంబంధాలు ఏర్పడ్డాయి, విరిగిపోయాయి. కానీ ఆయన ఆత్మ ఎప్పుడూ ఖాళీగానే ఉంది. ఎవరెవరో వచ్చారు, వెళ్ళారు, బాధ పెట్టారు. కానీ అతను కూడా ఒక విరిగిపోయిన మనిషి, ఒక తోడు కోసం, ఒక ఆత్మ బంధువు కోసం, తన మనసుని మనసుతో అర్థం చేసుకునే వ్యక్తి కోసం వెతుకుతున్న ఆ వ్యక్తి. ఎంతమంది వచ్చి వెళ్ళినా అతని మనసు మాత్రం ఖాళీగానే మిగిలిపోయింది. ఆ చోటుని ఎవరు భర్తీ చేయలేకపోయారు. అంటే అతని శక్తితో ఎవరి శక్తి కూడా కలవలేదు, అది అలా ఉంది. మరి ఈరోజు ఆ శక్తి నీ వైపుకు వెతుకుతూ వస్తోందంటే, నీ శక్తితో లాగుతోందంటే, నీ శక్తితో కనెక్ట్ అవుతోందంటే అర్థమేంటి? అతని ఆత్మ ఎప్పుడు ఖాళీగానే ఉంది. సాయి అతని ఎనర్జీని నీ వైపుకు తిప్పే వరకు ఇప్పుడు అతనికి అర్థం చేసుకుంటాడు. ఎందుకు అతని ఆలోచనల్లో ఒక గుర్తు తెలియని ఒక అమ్మాయి వస్తుంది, ఒక అబ్బాయి వస్తున్నాడు. ఎందుకో అతని కథ ఇంకా పూర్తి కాదనిపిస్తోంది. ఎందుకు అతను ఇంతవరకు చూడని ప్రేమ వైపు లాగుతున్నాడు? ఇది గత జన్మల నుండి వచ్చిన కనెక్షన్, ఎప్పటిది కాదు.
మీరిద్దరూ ఏదో అసంపూర్తిగా ఎప్పుడూ వదిలేశారు ఏదో జన్మలో. ఇప్పుడు దాన్ని పూర్తి చేసే సమయం వచ్చింది. పాత తప్పులు, భయాలు, అపనమ్మకాలను వదిలేస్తున్నాడు. నీ జీవితంలోకి పూర్తి స్థాయిలో రావటానికి అతను నీ కోసం ఒక మెత్తని భావం పుట్టుకొస్తోంది. అతనిలో గౌరవం, ఆకాంక్ష, అతనికి అర్థం కాని మార్పు. ఎందుకంటే మీ ఇద్దరు శక్తులు ఇప్పుడు ఒకటవుతున్నాయి. మీ ఆత్మలు ఒకరినొకరు గుర్తిస్తున్నాయి. ఆ వ్యక్తి కూడా తన లోపల మారుతున్నాడు. అతనికి కూడా ఇంతకు ముందు ఎన్నడూ అడగని ప్రశ్నలు మనసులో అడుగుతున్నాడు. నేను నిజంగా సంతోషంగా ఉన్నానా? నేను నిజమైన ప్రేమకి అర్హుడినా? నా జీవితంలో ఎందుకో ఏదో లోటు ఉంది. ఆ లోటు ఎప్పుడు భర్తీ అవుతుంది? ఇది అదేనా? ఈ ప్రశ్నలన్నీ ఒకే దిక్కున చూపిస్తున్నాయి నీ వైపు. అతని భావోద్వేగాలను ఎప్పుడో దాచేశాడు. ఎవరికి సులువుగా గుండె ఇవ్వడు. ఇచ్చినప్పుడు పూర్తి నిజాయితీతో, పూర్తి నిష్ఠతో ఇస్తాడు. అతని అడుగులో శబ్దం ఇంకా నీకు వినిపించటం లేదు. కానీ అతని శక్తి, ఎనర్జీ ప్రతిరోజు నీ దగ్గరికి వస్తోంది. అకస్మాత్తుగా అతని గురించి ఆలోచన, ఎవరు గుర్తు చేస్తున్నట్లు, గుండెలో ఏదో వెచ్చదనం, ఇవన్నీ కూడా అతను నీ ఆత్మ బంధువు, అతను నీకు కనెక్ట్ అవుతున్నాడు అన్న తరంగాలు, ఆ ఎనర్జీ శక్తి నీకు గుర్తు చేస్తున్నాయి. విశ్వస్థాయిలో జరుగుతోంది. అతని ప్రేమ తరంగాలు నీ తరంగాలని తాకుతున్నాయి. సాయి నిన్ను తన దగ్గరికి నెమ్మదిగా నీ దగ్గరికి తనని చేరుస్తున్నాడు. ఎందుకంటే ఇది నువ్వు ఎంతో కాలంగా కోరుకున్న బంధం. ఈ బంధం ఇది ఇప్పటిది కాదు. మీరు ఒక్కటవ్వాల్సిన సమయం వచ్చింది. నీ జీవితంలో ఒక పాఠం కోసం రావటం లేదు, ఒక ఆశీర్వాదంగా, భాగస్వామిగా, ఆధారంగా, తోడుగా, నీడగా వస్తున్నాడు. నువ్వు ఒంటరివి కాదు, ఎవరో నీ వైపు వస్తున్నారు నెమ్మదిగా. కానీ ఎప్పటికీ ఆ వ్యక్తి నీ జీవితంలో అతిథిగా కాదు, శాశ్వత సహచరుడుగా వస్తున్నాడు. మీ శక్తులు ఇప్పటికే కలిసిపోయాయి. మీరు ఏమీ మాట్లాడకముందే గతంలో నీలో వచ్చిన శాంతి, ఆ అసాధారణ ఆశ, ఎవరో నీ చెయ్యి పట్టుకోబోతున్నారు అన్న భావన, అదే ఆ వ్యక్తే ఆత్మ బంధువు. ఆ వైబ్రేషన్ ఏదైతే ఉందో అతని గుండెల్లో నీ కోసం భావోద్వేగాలు పుట్టుకొస్తున్నాయి. పదే పదే ఆలోచిస్తుంటాడు. నువ్వు పూర్తిగా సిద్ధంగా ఉండాలని ఈ సాయి హెచ్చరిస్తున్నాడు. తనను కూడా తాను పూర్తిగా సిద్ధం ఉండేలా సరి చేసుకుంటున్నాడు. అతను గతంలో ప్రేమ అంటే బాధ మాత్రమే అనుకున్నాడు. కానీ సాయి ఇప్పుడు ఆయనకు చూపిస్తున్నాడు, నిజమైన ప్రేమ ఆత్మలు గుర్తించుకున్న చోట ఉంటుందని. అతని ఆత్మ నిన్ను గుర్తించింది. ఇది మాటల చర్యల స్థాయిలో కనెక్ట్ కాదు, ఇది మాటల చర్యల స్థాయిలో కలవటం కాదు ఇది. కానీ అతనికి నీకు స్థిరత్వం, నిష్ఠ, స్వచ్ఛమైనటువంటి భావోద్వేగాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. అతని అడుగులు నెమ్మదిగా ఉన్న అతని ఉద్దేశం స్పష్టంగా ఉంది. అతను నీ వైపు వస్తున్నాడు, నిలబడటానికి, నిలబెట్టుకోవటానికి, నీ కళల్లోని ప్రేమను అనుభూతి చెందటానికి. ఇది ఒక దైవిక కలయిక. గుర్తించు, వచ్చేవాడు నీ జీవితంలో సురక్షితంగా, నిజాయితీగా ఎప్పటికీ కూడా ఉండబోతున్నాడు. నీలో శక్తి శబ్దాలతో కాదు, ఎనర్జీతో ఏర్పడుతుంది. ఈ సంబంధం అన్నది ఇది దైవ రాతతో నడుస్తోంది, నీ సాయి రాతతో నడుస్తోంది. ఇది రాసిపెట్టి ఉన్న రాతే ఇది. ఆ వ్యక్తి ఈ క్షణంలో నిన్ను అనుభవిస్తున్నాడు, నీ ప్రేమను అనుభవిస్తున్నాడు, అనుభూతి చెందుతున్నాడు. నీ మాటల్లో వెచ్చదనం, నీ ఉనికిలో మెత్తనిదనం, ఒక నిజాయితీ, ఒక మత్తు అతను ఆలోచిస్తున్నాడు. ఇది ఎవరి దగ్గర అతనికి కనబడలేదు. పదే పదే భావోద్వేగాలను మేల్కొల్పుతోంది. ఈ శక్తి ఎందుకు నన్ను ఇక్కడ నిలబడేటట్టు చేస్తోంది అనుకుంటున్నాడు. నీలాగే అతని దగ్గర కూడా ఎన్నో క్షణాలు ఉన్నాయి. అకస్మాత్తుగా ఆయన కనిపించింది. అయితే అతని ప్రశాంతత నీ దగ్గర ఉంది అనిపిస్తోంది. ఇన్నాళ్ళు ఏదో కోల్పోయిన, మిస్ అయిపోయినటువంటి ఒక అద్భుతమైన వస్తువు ఏదో ఉంది అనిపించింది. అది నువ్వే అని సాయి అతనికి ఇప్పుడు క్లారిటీ ఇచ్చేశాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవితంలో అంగీకరించాలి, తను నన్ను ఒప్పుకుంటారా, ఇలా ఆలోచిస్తూ ఉన్న ఆ వ్యక్తి ఒక అయోమయంలో, ఒక సందిగ్ధంలో ఉన్నారు. అంటే అతను నీ జీవితంలో ప్రతి కష్ట సుఖంలో కూడా నీకు తోడుగా ఉండాలనుకుంటున్నాడు. అంటే అతను నిన్ను ఎంచుకున్నాడు, గౌరవిస్తాడు, సపోర్ట్ చేస్తాడు, నీ పైన నమ్మకం ఉంచుతాడు. సాయి అంటున్నాడు, నీ శక్తి ఆయనకి ఒక ప్రశాంతతని ఇస్తోంది. ఇది ఇన్నాళ్ళు విరిగిపోయిన అతని మనసు మళ్ళీ కూడా సరిచేసే విధంగా మందులా పనిచేస్తుంది అన్న భావన కలుగుతోంది. అందుకే ఆ వ్యక్తి ఇప్పుడు నీ వైపు ఆకర్షితుడవుతున్నాడు. ఇది మెల్లిగా జరుగుతుంది. అతి శక్తివంతమైన ఒక సందర్భం. ఎందుకంటే నెమ్మదిగా వచ్చేది త్వరగా వెళ్ళదు, శాశ్వతంగా ఉంటుంది.
ఈ వ్యక్తి పూర్తి నిష్ఠతో పూర్తి గుండెతో వస్తున్నాడు, సాయి చూపిస్తున్నాడు. ఇదంతా కూడా నెమ్మదిగా కూడా జరుగుతుంది. ఎందుకంటే అతనికి తెలుసు అతని నిలకడ ఉన్న జీవితం నీ దగ్గర ఉందని. అందుకే అతని మనసు నీ వైపు లాగుతోంది. ఈ వ్యక్తి గతంలో తను భయపడేవాడు, నిజమైన ప్రేమ రాదనుకునేవాడు. తన శక్తి, తన ఎనర్జీ, ఆ నమ్మకం ఇప్పుడు నింపుతోంది. తాను కూడా ఎవరిదో అవ్వగలడని, ఎవరో ఆయన ప్రపంచాన్ని నింపేస్తారని, మార్చగలరని ఆయన ఇప్పుడు అనుకుంటున్నాడు. ఇప్పుడు దీనిని దూరం చేసుకోవాలనిపించటం లేదు. అలాంటి కొత్త జీవితంలోకి, కొత్త అనుభూతులకి అడుగు పెడుతున్నాడు. అతని ఆలోచనల్లో ఇప్పుడు ఒక మెచ్యూరిటీ వచ్చింది. ప్రేమ అంటే కేవలం మాటలు కాదు, ఇది ఒక బంధం, ఇది ఒక అర్థం చేసుకోవటం అని ఇప్పుడు అతనికి తెలుస్తోంది. ఈ భావన ఆయన నీ కోసం సిద్ధం చేస్తోంది. నువ్వు కూడా ఎన్నోసార్లు అనుభవించి ఉంటావు కదా, నీ భవిష్యత్తు ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తితో ముడిపడి ఉందని, నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవబోతోందని. ఇది కేవలం ఊహ కాదు, సాయి యొక్క నిర్ణయం. సాయి మీ ఇద్దరిని కూడా ఒకటి చేస్తున్నాడు. మీ ఇద్దరి జీవితంలో ఇప్పుడే ఒక మలుపు, అతి పెద్ద మలుపు, అతి పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది. మీ ఇద్దరి మధ్య కూడా ఒక ఆత్మ బంధం అన్నది ఏర్పడబోతోంది. ఈ కనెక్షన్ రోజు రోజుకి బలంగా మారుతుంది. కేవలం నీ దగ్గరికి రావటం మాత్రమే కాదు, నీ జీవితంని ఎంతో అద్భుతంగా మార్చబోతున్నాడు. అతని ఆగమనం ఇప్పుడు కేవలం సమయం యొక్క విషయం కాదు, సమయం చాలా దగ్గరలో ఉంది. సాయి నీకు మళ్ళీ చెప్తున్నాడు, ఆ అనుభూతిని ఇస్తాను, ఆ వ్యక్తిని దగ్గర చేస్తాను. కాపాడుకోవటం నీ చేతుల్లో ఉంటుంది. కాపాడుకున్నావో నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. మీ ఇద్దరి కలయిక కేవలం ఇది ఒక ఆకర్షణ కాదు, ఇది ఎన్నో జన్మల బంధం. ఇది నీ సాయి రాసిపెట్టినటువంటి రాత. ఇది దీన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. నీ గుండెలో పదే పదే వచ్చే ఆ తరంగము భవిష్యత్తు నీ గురించి మేలుకున్నటువంటి ఒక ఆశ. అకస్మాత్తుగా ఏదో ఒక అనుభూతి, అకస్మాత్తుగా ఏదో ఒక తరంగం, ఎవరో నన్ను తలుస్తున్నారు, పిలుస్తున్నారు, ఎవరో నన్ను ఆలోచిస్తున్నారు అన్న అనుభూతి నీ మనసుకి తెలుస్తూనే ఉంది. ఎందుకంటే తను గతంలో చేసిన పాత తప్పులని తెలుసుకున్నాడు, సరిదిద్దుకోవాలి అనుకున్నాడు, పాఠాలు నేర్చుకున్నాడు. ఆ పడిన గాయాలని మానుపుకొని నీ దగ్గరికి రావాలి అనుకుంటున్నాడు. గుండెను శుభ్రం చేసుకుంటున్నాడు. జీవితం కొత్త దిశలో ఉండాలని నిర్ణయించుకుంటున్నాడు. అతని శక్తి ఇప్పుడు పూర్తిగా ఎలా ఉందంటే నిజాయితీగా ఉంది, ఒక నిబద్ధతతో ఉంది, ఒక నమ్మకం కలిగించే విధంగా ఉంది. ఆ శక్తి నిన్ను ఆకర్షిస్తుంది. ఈ కనెక్షన్ నుండి నువ్వు పారిపోకు. ఇక్కడ గుండె తెరిచి ఆ బంధాన్ని ఆహ్వానించు. ఇదే ఆ సంబంధం. నువ్వు దీనికోసం ప్రార్థన చేసుకున్నావు, ఏడ్చావు, ఎదురు చూసావు. నాకంటూ ఎవరో లేరా, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు రారా బాబా అంటూ. వాళ్ళు వీళ్ళే. ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ శక్తి మార్పిడి అన్నది నీ జీవితాన్ని మార్చేస్తుంది. అతి దగ్గరగా ఆ వ్యక్తి ఉన్నారు అనటానికి నిదర్శనం. ఈ వ్యక్తి జీవితంలో నెమ్మదిగా ప్రవేశిస్తాడు, కానీ వచ్చినప్పుడు లోతులతో కాదు, ఒక గట్టి సంకల్పంతో వస్తాడు. నువ్వు ఒంటరివి కాదు, నీ కోసం నీ సాయి ఒక వ్యక్తిని పంపుతున్నాడు. ఆ వ్యక్తి వచ్చాక నువ్వు ఇన్నాళ్ళు ఏదైతే కోల్పోయావో, ఇన్నాళ్ళు ఏదైతే అనుభవించలేకపోయావో, ఇన్నాళ్ళు ఏదైతే దూరంగా ఉంది అని బాధపడుతున్నావో, దేనికోసమైతే వెంపర్లాడావో, దేనికోసమైతే అరువులు చాచావో, అవన్నీ కూడా ఈ ఒక వ్యక్తి కారణంతో నీకు దక్కుతాయి. ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు. గతంలో నీకు మంచి మిత్రురాలుగా ఉండి దూరమైన వాళ్ళు మళ్ళీ తన స్నేహహస్తం నీకు అందివ్వచ్చు. ఒక ఆప్త మిత్రుడు కావచ్చు, ఒక ఆత్మ బంధువు కావచ్చు, నీ ప్రేమ జీవితంలో అడుగుపెట్టే వ్యక్తి కావచ్చు, నిన్ను కష్ట సుఖంలో మంచి చెడు చెప్పటానికి వస్తున్నటువంటి ఒక గురువు కూడా కావచ్చు, నీ భాగస్వామి కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక బంధం, నువ్వు కోరుకుంటున్న ఆ బంధం నీకు తోడుగా నీడగా ప్రతి నిమిషంలో కూడా ఆ బంధం ఉంటుంది. ఇన్నాళ్ళు నువ్వు ఏది కోల్పోయావో దాన్ని అయితే నీకు ఖచ్చితంగా భర్తీ చేస్తుంది ఈ బంధం. ఇది కేవలం నీ కోసం మాత్రమే నీ సాయి ఇస్తున్న కానుక అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.